అంటే మీకు జరిగిన అవమానానికి బదులుగా ఎప్పుడైతే మనకి 2007, 2008లో న్యూక్లియర్ 1, 2, 3 వచ్చినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఓటు చేయమనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని బ్రీచ్ చేశారు. బ్రీచ్ చేసి అనుకూలంగా ఓటు చేశారు. అంటే అట్లాగా మీరు ఏమన్నా రివెంజ్ తీసుకున్నారా? లేదండి, ఆలోచన ఎప్పుడు లేదు. ఎందుకంటే సరే నాకు పదవి రాలేదన్న బాధ ఉన్నా మేము ఎప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే విధంగా ఎన్నడూ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ గురించి కానీ నాయకుడు ఎప్పుడూ అవమానంగా కాకపోతే తప్పు జరిగినప్పుడల్లా ఎత్తి చూపడం మాత్రం చేసేవాళ్ళం. ఏమో తెలంగాణ విషయంలో వచ్చినప్పుడు సుఖేందర్ రెడ్డి గారు మేమంతా ఆయనకు ఎత్తి చెప్పేవాళ్ళం, ఇది ప్రో డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, మీరు భాగంగా వచ్చే విధంగా మాట్లాడేవాళ్ళం. అయితే నాయకుడు ఏదైనా లేదా ఒకటి తప్పుదారిని పోయే తప్పు లేదా సజెస్ట్ చేయడం అది వ్యతిరేకించినట్టు కాదు. సేమ్ థింగ్ ఇక్కడ ఏమైందంటే న్యూక్లియర్ డీల్ మూలాన లేదా ప్రపంచం అంతా కూడా దేశం అంతా మంచి జరిగిపోయింది. దానికి మీరు మొండిగా కమ్యూనిస్టు పార్టీ వాదిని వాళ్ళు అయినప్పుడు మేమైనా ఇది మంచిదేమో చూడండి మీరు వినలే, మా మాట ఎవరు వినలేదు. వినప్పుడు లేదు నా సొంతంగా నాకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏం లేదు, నేను ఫీల్ అయ్యాను ఇది మంచిదని చెప్పేసి ఓటేసాము. దాన్ని మీరేమి ఏదో పలు విధంగా ఎన్నెన్నో చెప్పి నన్ను పార్టీ ఇమ్మీడియట్ ఎక్స్ప్లెయిన్ చేసి అదే ఆదికేశవ నాయుడిని చేయాలా మీరు. అంటే మీరు ఆదికేశవ నాయుడు గారు కాంగ్రెస్కి ఓటు చేశారు, అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఓటు చేశారు. ఆదికేశవ నాయుడు చేయకుండా తర్వాత ఆయన మళ్ళీ చేసినట్టు ఉన్నాడు, మళ్ళీ చేయలేదనుకుంటాను. ఆయన ఆ ప్రోబ్ వేసి లేదా ఆయనకు ఇదైంది ఏదో సంథింగ్. అయితే ఆయనకేమో కట్టబెట్టారు, ఇది తిరుపతి దేవస్థానం చైర్మన్ చెప్పింది, దాన్నేమో నిమిషాల మీద ఎక్స్పెల్ చేసి పడేశారు. నేను అయితే మాకు అన్యాయం జరిగినప్పుడు అప్పుడు అదే బిల్లును మొన్న బీజేపీ వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఇదే బాబు గారు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా పాస్ చేసేయాలి లేదా, మరి అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఎప్పుడండి అది కొంచెం వివరంగా చెప్పండి. ఈ ఒబామా గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు న్యూక్లియర్ కంట్రీస్ దీనిలో లేదా కొద్దిగా వివాదం వచ్చింది. ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మీద దాని మీద వాళ్ళు ఏమన్నారంటే న్యూక్లియర్ రియాక్టర్స్ వీటన్ని వీటి బాధ్యత మీదే మేము సప్లై చేస్తాం కదా లేదా అన్నప్పుడు లేదా మీరు వాటన్నిటికీ గవర్నమెంట్కి పాజిటివ్గా చేసి ఇదే బిల్లుని పాస్ చేశారు కదండి న్యూక్లియర్ బిల్ని. మరి ప్రభుత్వం మారినప్పుడు అసలు ఆ బిల్లునే ఒప్పుకోమని ఎందుకు మీరు రిజెక్ట్ చేయలేదండి మీరు? అప్పుడు బీజేపీ అపోజ్ చేసింది, తర్వాత కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏమన్నారు అమర్చిన తర్వాత మేము న్యూక్లియర్ బిల్కి ఆపోజ్ చేసి తప్పు చేసామని బీజేపీని కమ్యూనిస్టులు కూడా అన్నారు. ఒక సైనికమైంది దేశాభివృద్ధికి పని ఈనాడు మోడర్న్ టెక్నాలజీ కానీ అంటే పార్టీ లైన్ ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుందండి. అంటే దాన్ని కానీ మీరు